వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు మొదలైన రోజు. అది కూడా ఒక కోయిన్సిడెన్స్, చాలా సంతోషం. అయితే ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్ కాదు. ప్రెగ్నెన్సీ అనేది రీప్రొడక్టివిటీ. అంటే మానవులకి అది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు అనేది నా నమ్మకం. కంటిన్యూస్గా అది ప్రాసెస్, దాంట్లో మంచి ఏర్పాట్లు చేసి కొంతమందికి తల్లికి కానీ పిల్లకి కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి కనుక్కోవడానికి 2D స్కాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే స్వతంత్ర భారతదేశంలో మనకి 80 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఇది చాలా చిన్న టెస్టు, చాలా అవసరం. విద్య వైద్యం రెండు కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు చేయాలి, చేస్తానికి దిశగా వెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలాన దీంట్లో పూర్తిగా అందుకోలేకపోతుంది. దాంట్లో సృజనా ఫౌండేషన్ వాళ్ళు స్పెషల్గా నేను సుధా ఉపాధ్యాయులు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి గత 8 నెలలు అయినప్పటికీ కూడా 8-9 నెలలు చేస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీలో పశ్చిమ నియోజకవర్గంలో 550 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే ఆందోళన మూలాన, అనేక సమస్యల మూలాన గుండె కొట్టుకోవటంలో తేడాలు వస్తే కనుక ముందే గమనించి దానికి ప్రివెంటివ్ సిక్నెస్, ప్రివెంటివ్ కేర్ కనుక తీసుకుంటే ఆరోగ్యవంతంగా శిశువు జన్మిస్తారు. తల్లి పిల్ల ఇద్దరు కూడా సంతోషంగా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే నేను మొదల నుంచి చెప్తా ఉన్నాను, ఎన్నికల రోజు వరకు ప్రత్యర్థి తన మన అంతవరకు 2 పార్టీలు ఉంటాయి. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ప్రజలందరికీ తన మన కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సేవా కార్యక్రమంలో సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మన పశ్చిమ నియోజకవర్గంలో ఓటు వేశారా వేయలేదా, ఈ పార్టీ ఆ పార్టీ కదా, కూటమి పార్టీ అయినా వేరే ప్రత్యక్ష పార్టీ అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు అనే తేడా ఏమీ లేకుండా అందరూ కూడా ఈ సదుపాయాలను ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతంగా ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుద్ది. ఆరోగ్యవంతంగా కనుక తల్లి బిడ్డ ఉంటే సంతోషం పెరుగుద్ది. సంతోషం పెరిగితే దేశ అభివృద్ధిలోకి వాళ్ళు కూడా పాల్గొంటారు. అవన్నీ ఆలోచించి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. మీకు ఇంతకు మించి ఇంకేదన్నా కనుక కొత్త ఉపాయాలు ఐడియాస్ ఏమైనా వస్తే కూడా మా ఆఫీస్కి తెలియపరచండి. మీ సహాయం ఎట్టి పరిస్థితుల్లో కావాలి. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ల్యాబొరేటరీ లాగా అన్నీ కూడా మనం ఇక్కడ ప్రూవ్ చేసి మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నేర్చుకునే విధంగా నేను కూడా వేరియస్ స్టడీస్ చేసి వచ్చి ఇక్కడ పెడతా ఉన్నాను. ఇంకా మనకి టైం ఉంది. మీరందరూ కూడా ఓట్లు వేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఓట్లు వేశారో ఇప్పుడు కూడా అంత రెట్టింపు ఉత్సాహంతో నా మీద డిమాండ్ చేసి మీరు పని చేయించుకోవాల్సిందిగా మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.